దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. అందరికి వందనాలు. లూకాసు సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల వరకు చెప్పుకుందాం. చూడండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయన. ఇది కురేనియా సిరియా దేశంలో జరిగిన మొదటి ప్రజాసంఖ్య. ఆ సంఖ్యలో వ్రాయబడ్డకు అందరు తమ తమ పట్టణమునకు వెళ్ళి, యోసేపు దావీదు వంశంలోని గోత్రంలోని పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతిగా ఉండిన మరియతో కూడా కలిసి ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి బెత్లెహేమును యూదయలోని బెత్లెహేమును దావీదు ఊరికి వెళ్ళింది. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండాను గనక ఆమె తన తొలిచూలు కుమారుని కానీ పొత్తి గుడ్డలతో సత్రంలో వారికి స్థలము లేనందున పొత్తి గుడ్డలతో చుట్టి ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టింది. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చిన్నగా, ఇదిగో ప్రభు దూత వారి యుద్ధకు వచ్చి నిలిచాను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడింది. అయితే ఆ దూత భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేడు నేను మీకు తెలియజేయించిన దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంటారు, మీరు చూసేదని చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును కాకని దేవుని స్తోత్రం చేయుచుండెను. ఆమేన్.